అరే అక్కి ఆ పాడుబడ్డ పెంట్ హౌస్ లో ఉందాం అనుకుంటానవారా? అవునరా, ఎవరు ఉండరు కదా, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చని. అరే కొన్ని సంవత్సరాల నుంచి ఆ పెంట్ హౌస్ లోకి ఎవరు పోతలేరురా, అందులో దయ్యం ఉన్నదిరా. లోపల భయం ఉన్నంత కాలం దయ్యం ఉన్నదని భయపడుతూనే ఉంటారు, నిజానికి అలాంటివి ఏమి ఉండవు. అరే పెంట్ హౌస్ ఎంత బాగున్నదిరా, ఇంట్లోకి పోదాం పదరా. నేను రాను పో. ఎందుకు రావురా గుండె నా కొడక, దా ఎందుకు భయపడతావు? ఓ శ్రీ రేపురా, రేపు రమ్మంటాను పోదాం పారా. నీ అక్కడ శ్రీ అని రాసున్నది, నువ్వు శ్రీ వారా? అయిపోయి చాలా ప్రశాంతంగా మంచిగున్నదిరా ఇల్లు. ఎవరిని అక్క ఇదేంద్రా? ఎవరైనా ఉన్నారా లోపల? చెప్పినా కదా ఇక్కడ దయ్యం ఉన్నదని. ఎవరిని అక్క పోదాం పదరా ఇక్కడ నుంచి. ఎవరిని అక్క? పెంట్ హౌస్ లోకి రావడం మాత్రమే నీ చేతిలో ఉంది, బయటికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తే రక్తం కక్కించి సంపుతా. ఇలా కనిపించకుండా నన్ను భయపెట్టుడు కాదు, ఒకసారి నువ్వెవరో నాకు కనిపించు. అరే వీడియో కల్లా అమ్మాయిని కనిపించు అన్నంత ఇంటికి దయ్యాన్ని కనిపించు అంటావేంట్రా? అరే చిన్న పాపరా. అరే పిల్ల దయ్యాన్ని కారా మనం భయపడది. కిందికి దిగిందిరా పిల్ల దయ్యం. గుడ్ల బిల్లి లెక్క చూస్తాందిరా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఈ పిల్ల దయ్యాల నుంచి మమ్మల్ని కాపాడండి హనుమాన్. నేను బ్రతుకున్నప్పుడు కూడా నాకు ఇష్టమైన దేవుడు హనుమానే. పిల్ల దయ్యం వచ్చింద్రు. అవునా, మరి ఇప్పుడు ఎవరంటే ఇష్టం? ఇప్పుడు మీరిద్దరంటే ఇష్టం, ఎందుకంటే పీక్కొని తినాలి కదా. ఎవరిని అక్క ఈ పిల్ల దయ్యం గింతంత లేదు, మనల్ని పీక్క తింటదట. నన్ను పిల్ల దయ్యం అనదు, నా పేరు లల్లు. లల్లువా? కరెంటు బిల్లేం కాదు. ఎవరిని అక్క ఒక్క పిల్ల దయ్యంతోనే వేగలేకపోతున్నామంటే ఇంకిద్దరు పిల్ల దయ్యాలు తోడేళ్ళరా. ఏమైంది అక్క? వాళ్ళకి పీక్కొని తిందాం పదండి చెల్లెల్లారా. ఎవరిని అక్క ఈ పిల్ల దయ్యాలు మన పాలనకి దారిని ఉరుకుతాం పదరా. ఈ నా కొడుకులు పారిపోతున్నారు, ఇక్కడ నుంచి దూకుతా సత్తం కదరా. అక్క అక్క క్షమించక్క ప్లీజ్ అక్క. మమ్మల్ని పిల్ల దయ్యం అంటావురాను. అరే ఆ పెంట్ హౌస్ లో పిల్ల దయ్యాల నుంచి ఎలాగో అలాగో తప్పించుకొని అయితే బయటకు వచ్చేసినాం రా. బతికిపోయినాయి రా పిల్ల దయ్యాలు, లేకపోతే నా చేతితో పీక పిసికి చచ్చిన దయ్యాన్ని మళ్ళీ చంపుతుండ్రా. చిన్న పిల్లలు రా పాపం, ఎలా మరణించారో, దయ్యాలుగా మారారు. ఏమున్నది, వాళ్ళ నానే ఫుల్ గా తాగి వాళ్ళ భార్యను పిల్లలను చంపుంటాడు. అంతే అనుకుంటారా? మా నాన్న గురించి ఏం తెలుసు అని వాగుతున్నావురా? మా నాన్న గురించి ఏం వాగినావురా కుక్క? కుక్కకి కన్నం అనుకో మంచి ఉండదు. ఎవరిని ఎక్కువ సైలెంట్ గా ఉండడు బెస్ట్. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా. మీ నాన్న ఎవరు? ఒరే అక్కి ఈ పిల్ల దయ్యాన్ని తట్టుకోలేకపోతానంటే వాళ్ళ నాన్న గురించి అడిగితే వాడు కూడా అవుతారు మారా. మా నాన్నని పట్టుకొని వాడు వీడంటావురా? అక్కి అన్న ఇన్ని డేస్ ఎడిపోయిన వల్ల ఒక పెంట్ హౌస్ కి పోయినాం రా, అక్కడ అంతు చిక్కని పిల్ల దయ్యాలకు బందీ అయి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అరే అక్కి అన్న మనతో మజాకులు చేస్తాండ్రా. ఎవరిని అక్క నీతోని మజాకులు చేయడానికి నువ్వేమన్నా బామ్మర్దివా రా టిల్లు నా కొడకా? ఎంతో మంది మాంత్రికులను కలిసి వాళ్ళ సహాయంతో ఆ పిల్ల దయ్యాలను ఈ ఆత్మ చెంబులో బంధించాం. అరే అక్కి అన్న అన్ని అవతలు చెప్తాను రా, మనకోసం చెంబులు ఏమో తెచ్చినట్టున్నది. అరే నా కొడుక, ఇన్ని రోజులు నేను వచ్చిన నా కొడుక, నువ్వైతే రారాబాటు నా కొడుక ఇంట్లోకు. ఓరిని అక్క ఈ ఆత్మ చెంబు మన దగ్గర ఉంటే ఏమన్నా ఉన్నదా? అరే టిల్లు ఈ ఆత్మ చెంబు నీ దగ్గర పెట్టుకో, ఇప్పుడే అత్తం. అరే ఆత్మ చెంబులకి వెళ్ళి ఆత్మలు బయటకు వచ్చినాయిరా.
ఎవరిని ఎక్కువ అరే ఈ పిల్ల దయాన్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలిపెట్టద్దా అని ఎక్కడన్నా దూరంగా వదిలిపెట్టద్దామారా? ఎందుకు ఏడుస్తున్నావు లల్లు? వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా వస్తావా? అయితే వాళ్ళనే ఇక్కడికి పిలుద్దామా? మొన్ననే అది నీ శేని కొరికింది, ఇప్పుడు వాళ్ళని కూడా పిలిచినామనుకో నీ ఉన్నేలేని అన్ని కొరుకుతాయి. నిజంగానే మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తారా లల్లు? నిజంగా నువ్వు తీసుకెళ్ళిన దగ్గర మా అమ్మ నాన్న లేరనుకో నా పీకేమన్నా కేక్ ముక్క అనుకుంటున్నారా? ఇది కొరుకుతా అంటాంది. లల్లు కళ్ళు మూసుకొని మీ అమ్మా నాన్నని తలుచుకోవాలి వస్తారు. అమ్మయ్యా ఈ పిల్ల దయ్యం పీడ వదిలిందిరా. నువ్వేమన్నా అప్సరస్ అనుకుంటానవా నిన్ను మోసం చేయడానికి? పిల్ల దయ్యం దానా? అరే ఈ పిల్ల దయానికి ఏమైందిరా? కొట్టిందిరా. అరే ఈ పిల్ల దయ్యం మనతో ఆడుకుంటాందిరా. ఒసేయ్ చిట్కడు ఉన్నావు నలుపుతా. అరే గమనించినవా మెల్లమెల్లగా రూపం మారుతుంది. గండబేరుండ గురూజీని కలవాలే. గోడ మీద తొండ నా పేరు గండబేరుండ. గండబేరుండ చేతుల దీని పని సమాప్తమిక. అరే ఆ పిల్ల దయ్యం అంతు చూడ్డానికి గండబేరుండ గురూజీ గండ్ర గొడ్డలితోని మంత్రాలు చదువుతున్నారా. ఇప్పుడు ఆ పిల్ల దయాన్ని గండబేరుండ గురూజీ ఏమన్నా చేస్తే వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? నువ్వేం కంగారు పడకురా. గండబేరుండ గురూజీ మంత్రిచ్చిన బట్టలిచ్చాడు. ఇవి ఆ పిల్ల దయ్యం గనక వేసుకుంటే వాళ్ళ నాన్న ఈ కూతురు జాడని అస్సలు తెలుసుకోలేడు. లల్లు నువ్వు కోపంగా ఉన్నావని చెప్పేసి నీకు కొత్త బట్టలు తెచ్చినాం లల్లు. లల్లు ఈ బట్టలు మీ నాన్న వీరమల్లు అంకుల్ పంపించిండు లల్లు. నమ్మింద్రా పిల్ల దయ్యం. గురూజీ మీరిచ్చిన ఎరుపు రంగు బట్టలు ఆ పిల్ల దయ్యం వేసుకునేలాగా చేశా. గోడ మీద తొండ నా పేరు గండబేరుండ. ఇక మీ నాన్న వీరమల్లు నీ జాడ కనుక్కోలేడే పిల్లకునా. మంచి పని చేసినావు కానీ ఆ పిల్ల దయ్యాన్ని కూడా ఎల్లగొట్టినావు అనుకో నీకు పుణ్యం ఉంటది. అది ఆషామాష పని కాదు. దానికోసం గండ్ర గొడ్డలి హోమం చెయ్యాలి. చెయ్యక ఇంకేం చెప్పరిస్తాను మరి? ఎక్కువ మాట్లాడినవనుకో ఇదే గండ్ర గొడ్డలతో నీ బట్ట పుర్రని చీరక వాపుతా. నేనేసుకున్న బట్టల్లో ఏదో తెలియని మర్మం ఉంది. అది ఏంటిదో తెలుసుకోవాలి. గురూజీ ఆత్మచంబు. ఈ పిల్ల కూడా జాడ వాళ్ళ నాన్నకు తెలియకుండా మనమే మంత్రించిన బట్టలు ఇచ్చినమని ఆ పిల్ల కూనకు తెలియకూడదు. తెలిస్తే కోపంతో మరల పడతాది. అటిల్లు గాని శరీరాన్ని ఏమైనా చెయ్యొచ్చు. నిజమేంటో చెప్పు ఆత్మచంబు. ఇవి తాంత్రిక బట్టలు. నీ జాడ మీ నాన్నకు తెలియకుండా. లల్లు టిల్లు గాని ఏం చెయ్యకు లల్లు. నీకు దమ్ముంటే ఆ టిల్లు గాని చంపేవే పిల్ల కూన. గండబేరుండ గురించి పెద్ద నల్లికుట్లో ఉన్నాయేంద్రా. గోడ మీద తొండా నా పేరు గండబేరుండ. ఆ పిల్ల కూన శరీరాన్ని ఏమి చెయ్యలేదు. ఎందుకంటే మంత్రించిన బట్టలతో ఉన్న శరీరం నుంచి ఆ టిల్లు గాని ఆత్మ వేరైతే ఆ పిల్ల కూన ఆత్మతో జతై నాశనమైపోతాది. ఇప్పుడు చంపవే మా టిల్లు గాని పిల్ల దయ్యం దానా. గోడ మీద తొండా
గుండుగా